సమస్యలతో ప్రతి సంవత్సరం దాదాపు 2 కోట్ల మంది చనిపోతున్నారు. గుండె సమస్యలు ఉన్న వారిలో 50 ఏళ్ల లోపు వారే ఎక్కువ. ఆహారం, బీపీ, ఎయిర్ పొల్యూషన్, హై కొలెస్ట్రాల్, స్మోకింగ్, ఊబకాయం, పాత జబ్బుల అశ్రద్ధ ఇవే గుండె జబ్బులకు ప్రధాన కారణాలు. ఇందులో కొన్ని తెలిసి కూడా అశ్రద్ధ చేసే ఉంటాయి. మనసుతో ఆలోచిస్తే మన విలువ తెలుస్తుంది. మనిషిగా ఆలోచిస్తే కుటుంబంలో మన పాత్ర తెలుస్తుంది. ఏదేమైనా నీ గుండె బాగుంటేనే నీ ఇల్లు బాగుండేది. అందుకే జర గుండె భద్రం. ప్రతి ఏటా సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ డేని జరుపుకుంటారు. గుండె సమస్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ రోజున వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం యూజ్ ఫర్ యాక్షన్ అనే నినాదంతో ముందుకు వస్తున్నారు. గుండె సమస్యల పట్ల పూర్తిగా అవగాహన కలిగి గుండె ఆరోగ్యం కొరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, కార్డియోవాస్కులర్ ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించాలనేది ప్రధాన సారాంశం. సెప్టెంబర్ 29ని అందరము వరల్డ్ హార్ట్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. ముఖ్యంగా ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఏం చేయాలి? ప్రతి ఒక్కరు కూడా ఈ హార్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి యుక్త వయసు నుండే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. షుగర్, బీపీ ఉన్న వాళ్ళే కాకుండా ఒబేసిటీ అంటామండి, స్థూలకాయం, వాళ్ళు కూడా వెయిట్ అనేది లాస్ కావాలి. ఆల్రెడీ షుగర్ లేదా బీపీ ఎఫెక్ట్ అయిన వాళ్ళు రెగ్యులర్గా టెస్ట్ చేసుకోవడము, షుగర్ని, బీపీని కంట్రోల్లో పెట్టుకోవడము, అలాగే ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అంటాం. దాంట్లో గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని ఉంటాయి. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి నార్మల్ రేంజ్లో పెట్టుకోవడము, రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేయడం. ఫిజికల్ యాక్టివిటీ అనగానే బాడీ బిల్డింగ్ కాదండి, ఏరోబిక్ ఎక్సర్సైజెస్ లేదా ఎక్సర్సైజెస్లో కూడా 2 రకాలు ఉంటాయి. ఐసోమెట్రిక్, ఐసోటోనిక్ అంటారు. ఈ ఏరోబిక్ ఎక్సర్సైజెస్, కార్డియో ఎక్సర్సైజెస్ అని మీరు వినుంటారు కదా, ట్రెడ్మిల్, సైక్లింగ్ అట్లాంటివి చేయడం ద్వారా బాడీలోని క్యాలరీస్ బర్న్ అయ్యి అది కూడా మనకు హెల్ప్ చేస్తుంది. సాధారణంగా గుండెపోటు రావడానికి కొన్ని రకాల లక్షణాలను ముందుగానే గుర్తించటం వల్ల గుండెను కాపాడుకోవచ్చు. కాబట్టి ఆ లక్షణాలను చూసుకుంటే ఛాతీ నొప్పి. ఛాతీ నొప్పి అనేది సాధారణంగా కనిపించే కామన్ లక్షణం. ఛాతీలో నొప్పి, ఛాతీ పట్టేసినట్టు అనిపించటం, ఒక పక్క లాగుతున్నట్టు అనిపించటం, ఇతర భాగాల్లో కూడా నొప్పి అనిపించటం, అంటే చేతులు, భుజాలు, మెడ, దవడ, వెనుక భాగంలో నొప్పి, బెల్లీ బాటంలో నొప్పి అనిపించటం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది అనిపించటం, చూపు మందగించటం, నీరసం, వాంతులు, ఆందోళన, అలసట అనిపించటం, గుండె కొట్టుకునే వేగంలో తేడాలు రావటం వంటి లక్షణాలన్నీ కనిపిస్తే అశ్రద్ధ చెయ్యొద్దు. కొన్ని రకాల ఆహారాలను తీసుకోవటం వల్ల గుండె సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. అవి కూరగాయలు చూసుకుంటే ఆకుపచ్చ కూరగాయలు అంటే స్పినాచ్, కాలీ, క్యాబేజీ, బ్రోకలీ, క్యారెట్ వంటివి. పండ్లలో చూసుకుంటే యాపిల్, బనానా, ఆరెంజెస్, పియర్స్, గ్రేప్స్, ప్రూన్స్. తృణధాన్యాల్లో అయితే సాదా ఓట్ మీల్స్, బ్రౌన్ రైస్, జొన్న రొట్టెలు, గోధుమలతో చేసిన వంటలు వంటి వాటిని తీసుకోవచ్చు. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే చేపలు అంటే సాల్మన్, ట్యూనా, లీన్ మీట్ అంటే స్కిన్లెస్ చికెన్, ఎగ్స్, నట్స్, గింజలు, సోయా ఉత్పత్తులు కూడా గుండెకు మంచివి. నూనెలు చూసుకుంటే ఆలివ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, కార్న్ ఆయిల్, కనోలా ఆయిల్, సోయాబీన్ ఆయిల్ వంటివి మంచివి. బీన్స్ తీసుకోవటం వల్ల ఫైబర్, బి విటమిన్ పొందొచ్చు. టొమాటోల్లో పొటాషియం, లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. డార్క్ చాక్లెట్స్, అవకాడోస్, ఇలా ఈ ఆహారం తీసుకుంటే గుండెను కాపాడుకున్నట్లే. కొన్ని రకాల లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల గుండెను పదిలంగా ఉంచుకోవచ్చు. ముందుగా ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండాలి అంటే వ్యాయామాల వంటివి చేయాలి. స్మోకింగ్ లేదా సెకండ్ హ్యాండ్ స్మోకింగ్కి దూరంగా ఉండాలి. ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. సరైన నిద్రా పద్ధతులను మెయింటైన్ చేయాలి. మంచి ఆరోగ్యకరమైన డైట్ మెయింటైన్ చేయాలి. బరువు నియంత్రణలో ఉంచుకోవాలి. కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ నియంత్రణలో ఉంచుకోవాలి. ఈ పద్ధతుల్ని పాటించినట్లయితే గుండె మన ఆధీనంలో ఉన్నట్లే.